మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భారత రాష్ట్ర సమితికి మద్దతుగా నిలిచారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా వేయనందుకు కాంగ్రెస్ పై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్న ఆయన, రుణమాఫీ విషయంలో మోసం చేశారని అన్నదాతలు మండిపడుతున్నారన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన కేటీఆర్, నెలకు 2500 ఇవ్వలేదని, రాష్ట్రంలోని మహిళలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ పైన ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్న కేటీఆర్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగినందుకు మోదీపై కోపంతో ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఉందని దుయ్యబట్టిన మాజీ మంత్రి, 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి, కమలనాథులకు సహకరించారని ఆరోపించారు. ఆ పార్టీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డే ఎక్కువగా కష్టపడ్డారన్నారు. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమి ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని జోషన్ చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ ఈసారి సగం సీట్లు బీసీ కులాలకు కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. 2 జాతీయ పార్టీలకు తమ పార్టీ ముచ్చమటలు పట్టిందన్న ఆయన, 3 పార్టీల్లో తమకే అధిక ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అద్భుతంగా కృషి చేశారన్న కేటీఆర్, వారి కష్టం వృధాగా పోదని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు మంచి ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓకే టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.